హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఎటర్నాట్ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ ఉంటుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 minutes to 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక లైవ్ యాక్షన్ సిరీస్ భయ్య. 1957 గ్రాఫిక్ నావల్ అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. కథ విషయానికి వచ్చేస్తే అర్జెంటీనాలో ఒక ఏలియన్ ఇన్వేషన్ అయితే జరుగుద్ది అనమాట. అది కూడా అన్సీన్ ఏలియన్స్. దానివల్ల మొత్తం స్నోఫాల్ అయితే ఏర్పడుద్ది. బట్ ఆ స్నో అనేది చాలా డేంజర్ అండ్ టాక్సిక్ గా ఉంటుంది అనమాట. టచ్ చేస్తేనే చనిపోయే టైప్ లో అయితే ఉంటుంది. అలాంటి టైంలో మెయిన్ లీడ్స్ అయిన జువాన్ సాల్వో అండ్ తన ఫ్రెండ్స్ ఒక హౌస్ లో ఇరుక్కుపోయినప్పుడు దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు అర్జెంటీనాలో ఏం జరిగింది, ఆ ఏలియన్ ఇన్వేషన్ ఏంటి, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే ది ఎటర్నాట్ వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు క్రియేట్ చేసిన ఛానల్ కాదు, మూవీ రివ్యూస్ కన్నా నేను ఫస్ట్ లో క్రియేట్ చేసిన ఛానల్ అన్నమాట అది. అప్పట్లో నేను ఆ ఛానల్లో స్టోరీ టెల్లింగ్ కంటెంట్ పెట్టేవాడిని. అలా స్టోరీ టెల్లింగ్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కి అయితే రావడం జరిగింది. బట్ దాన్ని పక్కన పెట్టేసా, నాకు టైం లేక ఈ ఛానల్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టడం వల్ల ఎప్పటి నుంచి అది కూడా నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కంటెంట్ పెడదామని. అండ్ మెయిన్ గా సెకండ్ ఛానల్ ఉంటే ఎందుకు మంచిది అనిపించింది. ఒకవేళ సడన్ గా ఈ ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేను అందులో కంటెంట్ ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి. సో ఒక్కసారి మీకు టైం ఉంటే విజిట్ చేసి చెక్ చేయండి ఆ ఛానల్ ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూజ్ అవుద్ది. ఛానల్ కంటెంట్ గురించి అనే కాదు, మన మెయిన్ ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అందులో మీతో కనెక్ట్ అవ్వడానికి నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి. సో ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది, కుదిరితే అది కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా, బాగానే అనిపించింది నాకు. అందరికీ అయితే వర్కౌట్ అయ్యే సిరీస్ కాదు. ఒకవేళ మీరు కనుక స్లో బర్న్, మీనింగ్ఫుల్ అంటే ఎమోషనల్, స్కైఫై, పొలిటికల్ డెప్త్ ఉన్న డ్రామా చూద్దాం అనుకుంటే, అండర్లైన్ ది పాయింట్, డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు సూపర్గా అనిపిస్తుంది సిరీస్ అయితే, అందులో డౌటే లేదు. ఒకవేళ మీరు కనుక హై పేస్డ్ యాక్షన్, ఆ ఏలియన్స్ అంతా కనబడాలి, వాళ్ళతో ఫైట్స్ ఉండాలి, లైక్ స్ట్రేంజర్ థింగ్స్ లాగా, ది 100 లాగా, ఇలాగ పెద్ద పెద్ద యాక్షన్ బ్లాక్స్ ఈ టైప్ లో సర్వైవల్ థ్రిల్లర్ ఉండాలి అనుకుంటే మీకు ఈ సిరీస్ నాట్ వర్త్ ఇట్ భయ్యా. అస్సలు గివ్ ఇట్ ఏ ట్రై కూడా నేను, మీకు అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇది ఎక్కువ అంతా కూడా సర్వైవల్ గురించి, పొలిటికల్ డెప్త్ గురించి, ఆ డ్రామా గురించి, క్యారెక్టర్స్ మధ్య కన్వర్సేషన్స్, ఆ టెన్షన్, ఈ టైప్ ఆఫ్ మీద నడుస్తుంటుంది అనమాట. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే అట్మాస్ఫిరిక్ టెన్షన్ అయితే ఉంటుంది. సిరీస్ మొత్తం కూడా సస్పెన్స్ బిల్డ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆ స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో అయితే చాలా బాగా కన్ఫ్యూజన్ గానీ, ఆ ఫియర్ అన్నది చాలా బాగా పోర్ట్రే చేశారు అనమాట. ఎందుకంటే ఇన్విజిబుల్ ఏలియన్స్ ఇన్వేషన్ జరుగుతుంది కానీ వాళ్ళంటే కనిపించరు. సో మైండ్ గేమ్స్ ఎక్కువ నడుస్తుంటుంది, మైండ్ కంట్రోల్ నడుస్తుంటుంది. సో వాటి పరంగా చాలా అట్మాస్ఫిరిక్ టెన్షన్ అయితే బాగా క్రియేట్ చేశారని చెప్పాలి. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. రిచర్డ్ డారెన్ గారు అయితే కంపెల్లింగ్ పోర్ట్రేల్ అని చెప్పాలి, మెయిన్ లీడ్ అయిన జువాన్ సాల్వో క్యారెక్టర్ లో. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా టాలెంటెడ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ గా మీకు వర్కౌట్ అయ్యేది స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది భయ్య. విజువల్ పరంగా స్టోరీ టెల్లింగ్ అయితే సూపర్ గా చూపించారని చెప్పాలి. ఎందుకంటే కొన్ని అన్సీన్ ఎనిమీస్ ఉంటారన్నమాట. అండ్ ఏలియన్ ఇన్వేషన్ అన్న జానర్ ని కొంచెం కొత్తగా డిఫరెంట్ గా అయితే ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ టైప్ ఆఫ్ అయితే ఉంటుంది. ఏలియన్ ఇన్వేషన్ అన్నది చాలా డిఫరెంట్ అప్రోచ్ అయితే ఉంటుంది విజువల్స్ పరంగా. సో దాని పరంగా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి భయ్య. చెప్పాను కదా, అందరికీ వర్కౌట్ అయితే సిరీస్ కాదు. మీరు డ్రామాకి రెడీ అయ్యి ఉంటే మీకు పక్కన వచ్చుద్ది, స్లోగా ఉంటుంది. కాబట్టి ఆ ఓపెనింగ్ ఎపిసోడ్స్ లో వీళ్ళ సెటప్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. అది మీకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించవచ్చు. ఆ మూమెంటం క్రియేట్ అయ్యేదాకా టైం పట్టుద్ది. ఇంకా క్యారెక్టర్ డెప్త్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్స్ అయితే ల్యాక్ ఆఫ్ డెప్త్ అయితే ఉంటాయి. అంతగా కనెక్ట్ అయ్యి విధంగా అయితే ఉండవు అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ గుడ్ స్కైఫై డ్రామా సిరీస్ భయ్య. స్లో బర్న్ డ్రామా పరంగా సర్వైవల్ డ్రామా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, మీకు నచ్చుద్ది. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ నే. న్యూడిటీ, ఇంటిమేషన్ సీన్స్ లేనప్పటికీ కూడా కొంచెం ఎక్స్ప్లోరింగ్ థీమ్స్ అయితే చాలా డార్క్ ఉంటాయి. వైలెన్స్ పరంగా, ఏలియన్స్ ఇన్వేషన్ పరంగా, వాటి పరంగా మీకు ఓకే అనుకుంటే చూడండి. మరి తెలుగు అయితే లేదు. మీకు కనుక ఏమైనా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ చెప్పిన కదా, సెకండ్ ఛానల్ చెక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని కూడా కొత్త ఆడియన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.